ఒకప్పుడు యాంకర్ రవి పక్కన యాంకరింగ్ చేస్తూ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న లాసియా ఇప్పుడు పెద్ద సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా చలామణి అవుతుంది. అయితే రీసెంట్ గా లాసియా ఓ దొంగతనానికి పాల్పడింది. తనను ఎవరూ ఏం చేయలేరనే గర్వంతో షూట్ కోసం ప్రొవైడ్ చేసిన నగలను సైలెంట్ గా హ్యాండ్ బ్యాగ్ లో వేసుకుని ఇంటికి పట్టుకుపోయింది. దీంతో ఇటీవల ఆ నగలు అద్దెకు ఇచ్చిన కంపెనీ పర్సన్, మేడం మా నగలు ఎప్పుడు రిటర్న్ ఇస్తారు, కనీసం మా ఫోన్ కాల్స్ కి కూడా రెస్పాండ్ అవ్వట్లేదు, మీ పద్ధతేం బాగోలేదు అంటూ నేరుగా ఇన్స్టాగ్రామ్ లో ఆమె ఫోటో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేశాడు. అంతేకాదు, ఆ ఫోటోలో ఆమె సింగారించుకొని బిల్డప్ ఇస్తున్న నగలు తన కంపెనీ నగలే అని ఓపెన్ గా చెప్పేశాడు. దీంతో లాస్య కవర్ చేసుకుంటూ అతనికి ఇలా బదులిచ్చింది. ఇవి మీ నగలు కాదు సార్, నా సొంత బంగారు నగలు, ఇవి నా పెళ్లప్పుడు చేయించుకున్న నగలు, నగలని పోలిన నగలు ఉండటం సహజమే కదా అంటూ కటింగ్ ఇచ్చింది. దాంతో ఆ నగల ఓనర్ కు మరింత ఖాళీ ఇలా అన్నాడు. ఆ నగలు మీవే అని మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? నేనైతే అన్ని ప్రూఫ్స్ చూపిస్తా. మీరు ఆ రోజు ఎన్నెన్ని వస్తువులు తీసుకున్నారో, ఏమేం తీసుకున్నారో నా వాట్సాప్ చాటింగ్ డేటాలో నిక్షిప్తంగా ఉంది. వాటిని బయట పెట్టమంటారా లేదా మీరే మర్యాదగా మాకు అద్దెతో సహా వాటిని రిటర్న్ చేస్తారా అని గట్టిగా అడిగాడు. దాంతో లాసి అతని కామెంట్స్ డిలీట్ చేసేసి ఏకంగా అతన్ని బ్లాక్ చేసి పారేసింది. అయితే ఆ కామెంట్స్ అన్ని గమనించిన మరో నెటిజన్ ఇలా అన్నాడు. లాస్యా గారు, మీరిలాంటి దొంగతనం చేశారంటే నమ్మలేకపోతున్నాం. అలాగే ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారు? ఇప్పుడే మీ పెళ్లి నాటి వీడియో చూసొచ్చా. అప్పుడు మీరు పెట్టుకున్న నగలకు ఇప్పటి నగలకు అసలు పొంతనే లేదు. ఖచ్చితంగా అవి ఆ ఓనర్ నగలే. దయచేసి అతని అద్దె మరియు నగలు తిరిగిచ్చేయండి. మీలాంటి వాళ్లకి డబ్బు ఏదో రకంగా వచ్చి పడుతుంది. అతనికి అదొక్కటే బ్రతుకు తెరువు అని కామెంట్ పెట్టాడు. దీంతో ఇప్పుడు లాస్య పరువు మొత్తం గంగలో కలిసిపోయింది. ఇన్నాళ్లు అమాయకురాలని సపోర్ట్ చేసుకొచ్చిన అభిమానులే ఆమెని చీదరించుకుంటున్నారు. ఇక అసలు ఆమె బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాలంటే, నిజానికి యాంకర్ లాస్యా, యాంకర్ రవితో చేసిన టీవీ ప్రోగ్రామ్స్ బాగా సక్సెస్ కావడంతో లాస్యాకు కూడా టీవీ ఇండస్ట్రీలో మంచి యాంకర్ గా గుర్తింపు వచ్చింది. అయితే ఎప్పుడైతే లాస్యా రవిని విడిచిపెట్టి సొంత కుంపటి పెట్టిందో, అదే సోలో యాంకరింగ్ స్టార్ట్ చేసిందో, అప్పటి నుండి ఈ లేడీ యాంకర్ కి అవకాశాలు తగ్గిపోయి కనుమరుగైపోయింది. దీంతో ఇక ఈ యాంకరింగ్ మనకు అసలు అచ్చు రావట్లేదని హీరోయిన్ గా కూడా కొన్ని సినిమాలు చేసి ఓ రాయి వేసింది. అయితే ఆ సినిమా ప్రయత్నాలు కూడా అస్సలు వర్కౌట్ కాకపోవడంతో తెలివిగా ఓ సాఫ్ట్వేర్ ముత్యాన్ని, అదే మంజునాథ్ రెడ్డిని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోదామని డిసైడ్ అయింది. అతన్ని ప్రేమలోకి దించి లవ్ మ్యారేజ్ చేసుకుంది. అయితే 2019లో ఇంట్లో ఖాళీగా ఉంటే ఏమొస్తుందని చెప్పి సరదాగా లాస్యా టాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. దీంతో చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత లాస్యాని యూట్యూబ్ ఛానల్లో చూసిన ఆ సంథింగ్ స్పెషల్ నాటి ప్రేక్షకులు ఆమెను తరచూ ఫాలో అవుతూ ఆమె యూట్యూబ్ ఛానల్ కి మంచి సక్సెస్ ఇచ్చారు. ఇక ఈ సక్సెస్ తో లాస్యా తరువాత ఏడాదిలోనే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అలా లాస్యా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి ప్రేక్షకుల్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసింది. ముందుగా తను లేచిపోయి పెళ్లి చేసుకున్న లవ్ స్టోరీ చెప్పి, తరువాత తమ పేరెంట్స్ 4 సంవత్సరాలు దూరం పెట్టిన సంగతి చెప్పింది. ఆ తరువాత పెళ్లయ్యాక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని అబార్షన్ చేయించుకున్న సంగతి కూడా చెప్పి ఓట్లు వేయించుకుందామని ట్రై చేసింది. అయితే తెలుగు ప్రేక్షకులు మాత్రం ఆమెను 10 వారాలకే హౌస్ నుండి తరిమేశారు. తర్వాత ఆమె అటు యూట్యూబ్ అంటూ ఇటు రియాలిటీ షోస్ అంటూ తన భర్తని కూడా వెంట పెట్టుకుని వెళ్లి బాగా డబ్బు సంపాదించింది. ఇందుకోసం ఏకంగా వాళ్ళ ఆయన చేత లాస్యా సాఫ్ట్వేర్ జాబ్ కూడా మానిపించింది. ఇక రీసెంట్ గా ఇస్మార్ట్ జోడీ సీజన్ లో కూడా నేను అన్లక్కీ అని సొల్లు కబుర్లు చెప్పి ప్రేక్షకుల్ని వెర్రి వెదవల్ని చేసే ప్రయత్నం చేసింది. అయితే అక్కడ నిజంగానే ఓంకార్ అన్నయ్య పెట్టిన రోజ్ టాస్క్ లో ఓడిపోయి లాస్యా తన భర్తతో కలిసి బయటకొచ్చేసింది. ఇక అలా ఆమె బయటకొచ్చిందో లేదో, ఇస్మార్ట్ జోడీ ద్వారా వచ్చిన పాపులారిటీని క్యాష్ చేసుకునేందుకు వెంటనే యూట్యూబ్ ఛానల్ మీద పడింది. కుంభమేళాకు తన భర్త మరియు ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లి అక్కడ కూడా రీల్స్ మరియు వీడియోలు చేసి తన ఛానల్లో పెట్టుకుంది. దీంతో మీరు కుంభమేళాకు వెళ్ళింది దేవుడి దర్శనం కోసమా లేక వ్యూస్ తో డబ్బులు సంపాదించడం కోసమా అని కామెంట్స్ వస్తున్నాయి. ఏదేమైనా లాస్యా యొక్క నిజస్వరూపం రోజు రోజుకి బయటపడుతుందని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.